ఎదిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే, భవిష్యత్తుకు గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి, మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు, అది తెలుసు. చదివే పిల్లల కండా దండగా మహాశక్తి ఉంది. తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుండు, సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. ప్రతి ఏడు ఇస్తాడు, ప్రతి ఏడు ఇస్తాడు. ఇంటికి దీపం ఇల్లాలేగా వినవే ఓ తల్లి, పొయ్యి మంటకు మించిన గ్యాసు రేటు మంటలు అధికమని. అది కొనలేక కట్టెల పొయ్యితో కష్టం ఎందుకని, దీపం పథకం ఉచితంగానే వస్తోందింటికని. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా, 1 పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా, 1 పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా. మన బాబే వస్తుండు, చంద్రబాబే వస్తుండు. మహిళా శక్తిని మించిన రూపం ఇంకోటేది అని, స్త్రీ గౌరవాన్ని పెంచే మనసే అందరికుండాలి. తెలుగు మహిళకు బలాన్ని ఇచ్చే పథకం వస్తోంది, చంద్రబాబు నాయుడు గారి హామీ వస్తోంది. టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా, మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా. టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా, మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా. ఈ పథకం వస్తుంది, మహాశక్తి పథకమిది.